టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటి రమ్యశ్రీపై పట్టపగలే కొందరు వ్యక్తులు హత్యాయత్న ప్రయత్నం చేశారు. ఇలా తనతో పాటు తన సోదరిపై ప్రయత్నం చేశారంటూ ఈమె పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. అసలు రమ్యశ్రీపై హత్యా ప్రయత్నం చేసింది ఎవరు? వీరిపై దాడి చేయడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే, హైదరాబాద్లో ఇటీవల హైడ్రా పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా నేడు హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్సిఐ కాలనీ లేఅవుట్లోని రోడ్ల మార్కింగ్ హైడ్రా చేపట్టింది. ఈ కాలనీలో ఫ్లాట్ ఓనర్స్ సమక్షంలోనే హైడ్రా అధికారులు మార్కింగ్ వేశారు. అయితే ఈ సంఘటనలను వీడియోగా చిత్రీకరిస్తున్న ఫ్లాట్ యజమానిపై సంధ్యా కన్వెన్షన్ యజమానికి శ్రీధర్రావు అనుచరులు దాడికి ప్రయత్నం చేశారు. ఆ ఫ్లాట్ యజమాని సినీ నటి రమ్యశ్రీ కావటం విశేషం. ఈమె తన సోదరితో కలిసి మార్కింగ్ వేస్తున్న సమయానికి తన ఫ్లాట్ దగ్గరే ఉన్నారు. అయితే తన సోదరుడు వీడియో తీస్తున్న నేపథ్యంలో శ్రీధర్రావు అనుచరులు తన సోదరిపై దాడికి దిగారని, క్రికెట్ బ్యాట్తో దాడి చేశారని, హత్యా ప్రయత్నం చేశారని ఆమె ఆరోపణలు చేశారు. ఈ దాడిలో భాగంగా సినీ నటి రమ్యశ్రీతో పాటు తన సోదరుడు కూడా తీవ్ర గాయాల పాలయ్యారని తెలుస్తోంది. ఈ విధంగా పట్టపగలే తమపై హత్యా ప్రయత్నం చేయటంతో నటి రమ్యశ్రీ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్లి తమపై జరిగిన దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి అంటూ ఈమె ఎఫ్ఐఆర్లో పేర్కొనటమే కాకుండా పోలీసులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. తన పట్ల వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఈ దాడిలో భాగంగా రమ్యశ్రీ సోదరుడు ఒంటిపై రక్తపు మరకలున్నాయి. ప్రస్తుతం ఈమె ఈ ఘటనకు సంబంధించి ఒక వీడియోను కూడా విడుదల చేయటంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇకపోతే నటి రమ్యశ్రీ ఎన్నో తెలుగు సినిమాలలో నటించారు. అయితే ఈమె ఎక్కువగా వ్యాంప్ తరహా పాత్రలలో నటించారని చెప్పాలి. రమ్యశ్రీ గత కొంతకాలంగా సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు. ఇలా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ఒక్కసారిగా తనపై ప్రయత్నం చేశారంటూ పోలీసులను ఆశ్రయించటంతో ప్రస్తుతం ఇది కాస్త సంచలనంగా మారింది. ఇకపోతే ఈ దాడిలో నటి రమ్యశ్రీ సోదరుడు పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారని, ఆయనకైతే ఇలాంటి ప్రమాదం లేదని తెలుస్తోంది.